హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చేసి ఉచిత సిలిండర్ సంబంధించి కూటమి ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో మనకి ఎన్నికల ప్రచారంలో ఉచిత సిలిండర్ సంబంధించి హామీ ఇచ్చి మనకి ప్రతి ఒక్క మహిళలకు ఉచితంగా సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో అయితే చెప్పడం అయితే జరిగింది కదా. అదే ప్రాసెస్లో భాగంగా ప్రతి 4 నెలలకు ఒకసారి ఉచితంగా సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకి ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది. దాదాపుగా 98 లక్షల మంది ఉచిత సిలిండర్లు పొందారని చెప్పేసి ప్రభుత్వం అయితే అంచనా వేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి ఎందుకు మరి ఈ అప్డేట్ తీసుకొచ్చారంటే, ఇంకా ఎవరన్నా ఫస్ట్ సిలిండరు మనకి ఏడాదికి 3 సిలిండర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. అలాగే ఫస్ట్ సిలిండర్ ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే కన్నా బుక్ చేసుకోవడానికి మనకి మార్చి 31 వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది గడువు. సో ఎవరైనా ఇంకా మిగిలింటే ఫస్ట్ సిలిండర్ ఎవరైతే ఇంకా పొందలేదు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు వెంటనే మార్చి 1వ తేదీ లోపల మీ యొక్క సిలిండర్ని బుక్ చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు మనకి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే, మరలా 2వ సిలిండర్ అనేది మనకి ప్రారంభించడం అయితే జరుగుతుందండి. సో ఏప్రిల్ నుంచి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి డిసెంబర్ లోపల ఈ 2వ సిలిండర్ అనేది ఉచితంగా మహిళలకు అందజేయనున్నట్టు కూటమి ప్రభుత్వం అయితే మనకు తెలియజేయడం జరిగింది. సో దయచేసి ఇంకా ఎవరైనా ఫస్ట్ సిలిండర్ అనేది మీరు బుక్ చేసుకోకుంటే మార్చి 31 లోపల, అంటే ఈ నెల మనకి ఇంకా 4 డేస్ అనేది ఉంది. ఈ 4 డేస్ లోపల మీ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది మీకు సంబంధించి ఏ గ్యాస్ అది వాడుతున్నారో ఆ గ్యాస్ సంబంధించి మీరు బుక్ చేసుకోండి. సో బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి మనకి డిసెంబర్ లోపల 2వ సిలిండర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కూటమి ప్రభుత్వము. సో దయచేసి ఇంకా ఎవరైనా బుక్ చేసుకోకుంటే వెంటనే బుక్ చేసుకోండి. మీకు ఓ డౌట్ రావచ్చు, ఏప్రిల్ నుంచి 2 సిలిండర్ ఒకేసారి పొందవచ్చు కదా అని చెప్పేసి డౌట్ రావచ్చు. సో అలాంటి అవకాశం అయితే లేదండి. దయచేసి ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక సిలిండర్ ఇస్తామని చెప్పేసి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగానే కూటమి ప్రభుత్వం వెళ్ళడం అయితే జరుగుతుంది. సో మనకి ఈ మార్చి నెల 31 లోపల 4 నెలలు అనేది పూర్తవడం జరుగుతుంది. అంటే అప్పటికి మనకు ఒక సిలిండర్ అనేది కంప్లీట్గా పూర్తవడం జరుగుతుంది. మరొక 2వ సిలిండర్ అనేది మరొక 4 నెలలకు మనకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే ఏప్రిల్ 1 నుంచి మనకి సిలిండర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఏప్రిల్ నుంచి డిసెంబర్ ఈ మధ్యలో ఎవరైతే 2వ సిలిండర్ పొందాలనుకుంటున్నారో వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చండి. సో తర్వాత మీకు సంబంధించి 2 సిలిండర్ ఒకేసారి బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. దయచేసి ఎవరైతే ఇంకా ఫస్ట్ సిలిండర్ బుక్ చేసుకోలేదు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు వెంటనే ఈ మార్చి 31 లోపల మీరు బుక్ చేసి పెట్టుకోండి. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి మనకు డిసెంబర్ వరకు టైం ఉంది కాబట్టి మళ్ళీ 2వ సిలిండర్కి ఆ మధ్యలో మనము ఏప్రిల్ నుంచి డిసెంబర్లో ఉన్నటువంటి మధ్యకాలంలో మనము 2వ సిలిండర్నే అప్లై చేసుకోవచ్చు. సో ఈ సిలిండర్ పొందాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివాసై ఉండాలి, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కలిగి ఉండాలి, అలాగే ముఖ్యంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. సో రేషన్ కార్డు లేకపోతే ఈ ఉచిత సిలిండర్ అనేది పొందడానికి అయితే అవకాశం ఉండదు. అలాగే చాలామందికి ఫస్ట్ సిలిండర్కి చాలామందికి అమౌంట్ పడలేదని చెప్పేసి అంటున్నారు. సో ఎందుకు అమౌంట్ పడలేదని మీరు ఇప్పటికీ ఒక అవగాహన కన్నా రావాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ డిపిటీ ద్వారా డైరెక్ట్గా ఆధార్కు లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంకుకు ఏదైతే ఆధార్ లింక్ అయి ఉంటుందో వాటికి నేరుగా డిపిటీ ద్వారా మీ యొక్క అకౌంట్కే జమ చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అదే విధంగానే గ్యాస్ సిలిండర్ సంబంధించి సబ్సిడీ 24 అవర్స్ బుక్ చేసుకున్న 24 అవర్స్లో మన యొక్క సిలిండర్ అయితే ఎంతకు తీసుకున్నామో అంత అమౌంట్ అనేది ఏదైతే మన యొక్క బ్యాంకుకు ఆధార్ నెంబర్ ఎన్పిసిఐ అంటారండి. సో లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి నేరుగా అమౌంట్ అయితే 24 అవర్స్ తర్వాత కానీ లేకుంటే 48 అవర్స్ కానీ తీసుకోవడం, అలాగే అమౌంట్ అయితే జమ చేయడం కూడా జరిగింది. సో చాలామందికి అమౌంట్ పడలేదు. సో ఎందుకు పడలేదు అనేది మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది అంటే ఆధార్ నెంబర్ అనే లింక్ లేకుంటే కూడా గవర్నమెంట్ ఆల్రెడీ మన యొక్క మొబైల్లోనే మనం చేసుకునే విధంగా ఆల్ బ్యాంక్స్ అనేది లింక్ చేసుకునే విధంగా కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీరు ఆ వీడియో చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో పైన ఆకాశం ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు చేసుకునే రాకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఇక్కడ మీకు నెంబర్ ఇస్తాను, మీకు లింక్ చేసుకుని ఇవ్వడం అయితే జరిగిందండి. సో మనకి ఏ బ్యాంక్ అయితే మీరు ఆధార్ నెంబర్ లింక్ చేసుకుని ఉంటారో ఆ బ్యాంకుకు నేరుగా ఈ ఉచిత సిలిండర్ సంబంధించి సబ్సిడీ అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే డిపిటీ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి గతంలో కూడా ఫస్ట్ ఇచ్చిన సిలిండర్ ద్వారా వాళ్ళకు తెలియజేయడం కూడా జరిగింది. సో ఎవరైతే డబ్బులు పడలేదో ఫస్ట్ సిలిండర్ సంబంధించి 2వ సిలిండర్కు అటువంటి తప్పు చేయకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏ ఆధార్ నెంబర్ లింక్ ఉందో అని చెప్పేసి వాటి యొక్క
సంబంధించినటువంటి వీడియోలు కూడా చేయడం జరిగింది. మన ఛానల్లో ఒకసారి చెక్ చేసుకోండి. లేకుంటే సంబంధిత బ్యాంకు దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ ఎన్పిసిఐ లింక్ ఉందా అని చెప్పేసి. ఇన్ కేస్ కొంతమందికి 2 అకౌంట్లు ఉంటాయండి. సో అలా ఉన్నప్పుడు 2 అకౌంట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఏ అకౌంట్కి అయితే మీ యొక్క ఆధార్ నెంబర్ లింక్ ఉందో ఆ అకౌంట్కి మాత్రమే ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అనేది పడడం జరుగుతుంది. సో వాటి సంబంధించి మనకి 2వ సిలిండర్ అనేది కూటమి ప్రభుత్వం నెక్స్ట్ ఏప్రిల్ 1 నుంచే ప్రారంభించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ సిలిండర్ ఎవరైతే ఇంకా తీసుకోలేదో అలాంటి వాళ్ళు మార్చి 31 లోపల తీసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం క్లియర్గా గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఉచిత సిలిండర్ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.